మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇది యాక్చువల్గా బీజేపీ 9, బీఆర్ఎస్ 12 అండ్ కాంగ్రెస్ వచ్చేసి 18. సో బీజేపీ కాంగ్రెస్ ని అధిగమించింది, కాంగ్రెస్ పార్టీని దాటిపోయింది. సో 9 బీజేపీ, 12 బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 8. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ వైపుగా పబ్లిక్ కొంత పల్స్ చూపించారు, బీజేపీ వైపుగా అనిపించింది అనేది. సో ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనం ఓట్ల లెక్కింపు చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ రిజల్ట్ వచ్చేసి బీజేపీ 9, బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8. చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. మీకు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను, ఒక 2-3 గంటల్లోనే మీకు అంచనాకి రావచ్చు రిజల్ట్ ఎవరి వైపు ఉంది, ఎవరు గెలవబోతున్నారని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సో బీజేపీ 9, బీఆర్ఎస్ 12 అండ్ కాంగ్రెస్ 8. మధు, ఓవర్ టు యు. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్లో బీజేపీ ఎంత మేర ఓట్ షేర్ తీసుకుంటుందో దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది మిగతా వాళ్ళ గెలుపు అనేటువంటిది చర్చ ఉంది. లాస్ట్ 3 రోజులు బండి సంజయ్ చేసినటువంటి ప్రచారంతో కాస్త ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం కనుక బీజేపీ చేసి ఉంటే, ఓట్ షేర్ ఎక్కువగా తీసుకుంటే బీజేపీ గెలుపోటములను డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ గెలిచే పరిస్థితి ఉంది లేదనేటువంటిది పక్కన పెడితే దాని గురించి చర్చలోకి వెళ్ళే కంటే ముందు కాంగ్రెస్ గెలవాలా, బీఆర్ఎస్ గెలవాలనేటువంటి ఇష్యూ రైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి ప్రధాన రీజన్ ఏంటంటే హిందూ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడంతో పాటు చేసినటువంటి స్టేట్మెంట్, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో బీజేపీ ఓట్ షేర్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో పోస్టల్ బ్యాలెట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా చాలా ఎడ్యుకేటర్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా నేషనల్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేషనల్లో బీజేపీకి మేము మద్దతుగా ఉంటామనేటువంటిది. అంటే ఇప్పటికిప్పుడు ఈ ఉప ఎన్నిక బీజేపీ గెలిచినా అధికారంలోకి రాదు, గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారం పోదు, బీఆర్ఎస్ గెలిచినా వాళ్ళు అధికారంలోకి రారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ క్లారిటీ వస్తుంది. అంటే బీజేపీ వైపు ఉన్నారనేటువంటి కొంతమంది ఎట్లాగో అధికార పార్టీ గెలుస్తుంది కానీ కాంగ్రెస్కు కొంతమంది, తర్వాత ప్రతిపక్షం కాంగ్రెస్ నెంబర్ మారింది. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12 అండ్ బీజేపీ 9. సో ప్రెసెంట్ కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ వైపుగానే కొంతమంది సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి 15, బీఆర్ఎస్ 12 అండ్ బీజేపీ 9. కాంగ్రెస్ లీడ్ మొదలైంది. 3 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో కూడా. సో మధు, కాంగ్రెస్ లీడ్ కనబడుతోంది 15, 12, 9. సో 15 కాంగ్రెస్ కి, 12 బీఆర్ఎస్, బీజేపీ 9. సో 3 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో. రైట్ మధు, ఓవర్ టు యు. ఎగ్జాక్ట్లీ కాస్త హోరావర్ అంటే పోస్టల్ బ్యాలెట్ తోటే హోరాహోరీ ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. కాస్త క్యూరియాసిటీ ఉంది. మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక కావడం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడే ఉండడం. హైదరాబాద్ ఎట్లా సో నార్త్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ సెటిల్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ పట్ల ఓట్ల ప్రభావం ఉండడంతో కాస్త ఉత్కంఠ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ జరిగిపోయింది, ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా కూడా అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఏపీ, తెలంగాణ వీటికి సంబంధించినటువంటి ప్రాంత ప్రజలంతా కూడా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా రెఫరెండం అని బీఆర్ఎస్ చెప్తా ఉంది, లేదు రిఫరెండంగా మేము భావించట్లేదని కాంగ్రెస్ చెప్తా ఉంది, విజయం మాత్రం మాదే అని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో వీరిద్దరు కాదు మేమే గెలవబోతున్నాం అని బీజేపీకి పోస్టల్ బ్యాలెట్ 9 వచ్చాయి. అంటే మేము కూడా బరిలో ఉన్నాం, మేము కూడా పోటీ ఇస్తున్నాం అన్న రకంగా ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఓటు అధికంగా బీజేపీకి నెంబర్ కనిపించినప్పుడే బీజేపీ కూడా ఎంత సైలెంట్ ఓటింగ్ జరిగిందో అర్థమవుతోంది. సో బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటి, బీజేపీకి ఎంత మేర వచ్చే అవకాశం ఉంది? బీజేపీ కాన్ఫిడెన్స్ మొన్న కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్ చేసినటువంటి ప్రచారంలో వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే, సో ఈ సాంప్రదాయ రాజకీయాలకు పక్కన పెట్టండి, అంటే సానుభూతి అని అధికారంలో కాంగ్రెస్ ఉందని వీటికి పక్కన పెట్టండి. సో జరుగుతుంది మరొక ఓల్డ్ సిటీ కాబోతా ఉంది జూబ్లీ హిల్స్, ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా, కాబట్టి అట్లా కావద్దు అంటే హిందువులంతా మాకే ఓటేయండి అనేటువంటిది బీజేపీ ఈ స్లోగన్ తీసుకొని ముందుకు వచ్చింది. బండి సంజయ్ చాలా అగ్రెషన్ స్పీచ్ కాస్త టర్న్అవుట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈవీఎంల కౌంటింగ్ తర్వాత అది ఎంత మేర ప్రభావం ఉందనేటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంది. పార్టీలో ఉన్నటువంటి ఉత్కంఠ అదే. ఈరోజు బీఆర్ఎస్
ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడానికి రీజన్ చివరికి 500 ఓట్లతోడైనా మేమే గెలుస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్పడానికి గల రీజన్, దాని బిహైండ్ ద రీజన్ ఏంటంటే బీజేపీ